ఇంటి ఓనర్స్కు అలర్ట్. అద్దెకుండే వారికి భారీ గుడ్ న్యూస్. అద్దె ఇళ్లకు సంబంధించి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త మార్పులతో అద్దె వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉంటుంది. అలాగే ఇంటి యజమానులు అద్దెదారుల హక్కులను రక్షిస్తాయి. ముఖ్యంగా సెక్యూరిటీ డిపాజిట్లు కావచ్చు, అద్దె పెంపు కావచ్చు, ప్రాపర్టీ వాడుకోవడంతో పాటు అద్దె ఒప్పందాలపై కఠిన నియమాలే ఉన్నాయి. తద్వారా ఈ వివాదాలు కావచ్చు, అన్యాయ పరిస్థితులను నివారించుకోవచ్చు. కొత్త నిబంధనలు ఏంటంటే, ఇంటి యజమానులు తమ ఆస్తులను అద్దెకిచ్చే టైంలో కఠినమైనటువంటి నిబంధనలే పాటించాలి. దీంతో అద్దెదారులకు కూడా చట్టపరమైన భద్రత ఉంటుంది. ఈ మార్పులతో హైదరాబాద్లో పెరుగుతున్న అద్దె గృహాల మార్కెట్ మరింత న్యాయపరంగా సక్రమంగా పనిచేసేలా ఉంటుంది. ఇంటి యజమాని అద్దెకిచ్చిన ఇంట్లోకి వెళ్ళాలి అంటే 24 గంటల ముందే, 24 అవర్స్ ముందే అద్దెకుండేటువంటి వాళ్లకు సమాచారం ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో ఈ నియమం తప్పకుండా పాటించాలి. ఇక ఈ కొత్త రూల్ అద్దెదారుడి ప్రైవసీని కాపాడుతుందట. ఇక ఇంటి అద్దెను ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే పెంచాలి. ఇంటి యజమానులు అద్దెను పెంచే ముందు 90 రోజుల లిఖితపూర్వక నోటీసులు అందించాలి. ఇంటిని అద్దెకిచ్చిన యజమానులు అద్దెదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ గరిష్టంగా 2 months మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి తీసుకోకూడదు. తద్వారా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు అద్దెదారుకి ఆర్థిక భారం ఉండదు. ఇక ఇంటి యజమానులు అద్దెదారులను బలవంతంగా ఖాళీ చేయించకూడదు. కేవలం చట్టబద్ధంగా మాత్రమే రెంటుకున్న వాళ్ళను ఖాళీ చేయించాలి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉండేవారిని ఖాళీ చేయించాలంటే రెంట్ అగ్రిమెంట్, సంబంధిత అద్దె చట్టాల్లో ఉన్నటువంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి. రెంట్ అగ్రిమెంట్ సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ చేసి అధికారికంగా రిజిస్టర్ చేయించాలి. ఇరువురి మధ్య పారదర్శకంగా ఉండాలి. ఈ అగ్రిమెంట్ చట్టపరమైన వ్యాలిడిటీ ఉంటుంది. ఇంటి యజమాని 30 రోజుల్లోపు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలి. లేదంటే అద్దెదారులే స్వయంగా ఆ ఇంటి మరమ్మతులు పూర్తి చేసి ఆ ఖర్చును వారి అద్దె నుంచి కట్ చేసుకోవచ్చు. అద్దెకుండే వారిని ఇంటి యజమానులు వేధింపులకు గురి చేయడం లేదా ఇంటి తాళాలు మార్చడం, వాటర్ లేదా పవర్ కట్ చేయడం లేదా బెదిరించడం వంటివి చేయడం చట్ట ప్రకారం శిక్షార్హం. ఇంటి యజమానులు రెంటుకుండేటువంటి వాళ్లను వేధించకూడదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అద్దె చట్టాల ప్రకారం చట్టపరమైన జరిమానాలు విధించబడుతుంది. ఇక హైదరాబాద్లోని అద్దె గృహాల మార్కెట్లో ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో వేగంగా వృద్ధి చెందుతోంది కదా. కొత్త నియమాలు ఇంటి యజమానులు అదేవిధంగా రెంటుకుండేటువంటి వాళ్ల మధ్య సానుకూల సంబంధాన్ని సృష్టిస్తోంది. తద్వారా న్యాయమైన అద్దె పద్ధతులు అమల్లో ఉంటాయి. ఈ అద్దె మార్పులతో నగరంలో వివాదాలు తగ్గుతాయి. చట్టపరమైనటువంటి రక్షణ కల్పించవచ్చు. రెంట్ అగ్రిమెంట్ పారదర్శకంగా కూడా ఉంటుంది.